టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన అఖండ 2 తాండవం మూవీ రీసెంట్ గానే రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. సనాతన ధర్మం, దైవిక అంశాలతో తెరకెక్కిన ఆ చిత్రం డిసెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాన్ ఇండియా రేంజ్ లో థియేటర్స్ లో రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అఖండకు సీక్వెల్ గా తెరకెక్కడంతో అఖండ 2 తాండవంపై ఆడియన్స్ లో భారీ అంచనాలైతే నెలకొన్నాయి. ఖచ్చితంగా భారీ హిట్ గా నిలుస్తుందని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక కంటెంట్ అందరినీ ఆకట్టుకోలేదు. కేవలం అభిమానులను విశేషంగా మెప్పించింది. కానీ కామన్ ఆడియన్స్ ను అనుకున్నంత రేంజ్ లో అట్రాక్ట్ చేయలేకపోయింది. దీంతో సినిమా వసూళ్లపై అందరి ఫోకస్ పడింది. ఓపెనింగ్స్ తో పాటు మొదటి కొన్ని రోజుల పాటు మంచి వసూళ్లు రావడంతో మూవీ 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కలెక్షన్లు డ్రాప్ అవుతూ ఉండటంతో బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేయడం కష్టమేనని చెప్పాలి. ఇంతలో బోయపాటి శ్రీను ఏకంగా సినిమాకు సంబంధించిన డబ్బులు మొత్తం వచ్చేశాయని ఇటీవల తెలిపారు. అఖండ 2 ను బిజినెస్ కోణంలో చూడకూడదని అన్నారు. డబ్బుకు ఎలాంటి సమస్య లేదని, పెట్టిన పెట్టుబడి ఇప్పటికే తిరిగి వచ్చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇంకేముంది, బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేశారు. కానీ బోయపాటి చెప్పిన దాంట్లో నిజమెంత అనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే డైరెక్టర్ కమెంట్స్ కు బయ్యర్ల ప్రస్తుత వాస్తవ పరిస్థితికి చాలా తేడా ఉంది. అనేక మంది బయ్యర్లు భారీ నష్టాలను చవిచూశారని సమాచారం. ముఖ్యంగా వైజాగ్ కొనుగోలుదారులు సతీష్ అఖండ 2కి గాను సుమారుగా 6 కోట్ల రూపాయలు నష్టపోయినట్లుగా వార్తలొస్తూ ఉన్నాయి. గుంటూరు బయ్యర్ వెంకట్ సుమారుగా 3 కోట్లు నష్టపోయినట్లుగా సమాచారం. కృష్ణా జిల్లా బయ్యర్ సాయి కొర్రపాటి దాదాపుగా 3 కోట్లు నష్టపోగా, తూర్పు గోదావరి బయ్యర్ విజయలక్ష్మి ఫిల్మ్స్ సుమారుగా 4 కోట్ల నష్టాలను ఎదుర్కొన్నట్లుగా తెలిసింది. నైజాం తప్ప అన్ని ప్రాంతాల్లో కూడా సినిమాకు భారీ నష్టాలు వచ్చాయనే టాక్. దీంతో వారంతా ఇప్పుడు మేకర్స్ జీఎస్టీ రీఫండ్లు ఇస్తారని ఎదురు చూస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. వాటి వల్ల బయ్యర్స్ కు నష్టాలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా ఇప్పటికే నష్టాలు వచ్చి బాధపడుతున్నట్లుగా తెలుస్తూ ఉండగా బోయపాటి శ్రీను డబ్బులు తిరిగి వచ్చేసాయనే చెప్పడం హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవాలి.